సెక్షన్ నంబర్ 46 అబేటర్. రైట్ సార్, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండ్ చాలా పెద్దగా ఉంది సార్ సెక్షన్. ఒకసారి చూడండి, 1 స్లైడ్, 2 స్లైడ్, 3, 4, 5, 6 స్లైడ్స్ ఉన్నాయి సార్. సో కొంచెం పేషెన్స్ పెట్టుకొని ప్రాపర్గా జాగ్రత్తగా వినాలి. రైట్ సార్, ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మనం సెక్షన్ నెంబర్ 45లో ఏం చదువుకొని వచ్చాం సార్? అబేట్మెంట్ గురించి చదువుకొని వచ్చాం. రైట్ సార్, సో ఒక పర్సన్ కానీ ఇంకొక పర్సన్ తోటి అఫెన్స్ చేపించే ఉద్దేశంతో ఏమైనా ఇన్స్టిగేట్ చేసినట్టు, కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినట్టు అండ్ ఇంటెన్షనల్గా ఎయిడ్ చేసినట్టయితే ఏమవుతుంది సార్? అది అబేట్మెంట్ అవుతుంది. రైట్ సార్, ఆ సినారీలో ఈ పర్సన్ ఏమవుతారు? అఫెండర్ అవుతాడా? రైట్ సార్, ఈ పర్సన్ ఏమవుతారు? అబేటర్ అవుతాడు. రైట్ సార్, సో దిస్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ వాట్ సార్? అబేటర్. రైట్ సార్, హూ ఈస్ డూయింగ్ ఇన్స్టిగేషన్, హూ ఈస్ డూయింగ్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద కాన్స్పిరసీ, హూ ఈస్ డూయింగ్ ఇంటెన్షనల్ ఎయిడింగ్. రైట్ సార్, ఫర్ అన్ అఫెన్స్. బట్ దీన్ని ఇంకొంచెం ఎక్కువ అర్థం చేపించడానికి దే హ్యావ్ గివెన్ 5 ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, 2, 3, 4, 5. ఒకసారి జనరల్గా అర్థం చేసుకోండి సార్, దెన్ విల్ గో ఇన్ డీటెయిల్లీ టు అండర్స్టాండ్ ద స్టఫ్. రైట్ సార్, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, నాట్ ఓన్లీ యాక్ట్, ఇల్లీగల్ ఒమిషన్ చేయించినా కానీ దట్ విల్ కమ్స్ అండర్ అబేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇందాక నేను ఏం చెప్పించాను? ఈ పర్సన్ తోటి ఏదన్నా అఫెన్స్ చేపిస్తే, రైట్ సార్, అఫెన్స్ ఇంక్లూడ్స్ యాక్ట్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ బై లా అండ్ ఒమిషన్. రైట్ సార్, ఒమిషన్ మీకు గుర్తుంటే విచ్ ఈస్ బౌండ్ బై లా అండ్ దట్ పర్సన్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుందాం సార్. రైట్ సార్, ఈయన పని ఏంది? ఎవరైనా కంప్లైంట్ వస్తే ప్రాపర్గా కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. రైట్ సార్, ఈయన ఏం చెప్పాడు? బాబు నేను నీకు 5 lakh రూపీస్ ఇస్తా. రైట్, నీ దగ్గరికి ఎవరైతే వస్తున్నాడో వాడు కంప్లైంట్ తీసుకోకు, సో తీసుకోకు అని చెప్పింటే అండ్ తిని తీసుకోలేదు అనుకోండి సార్, తినని అఫెన్స్ చేయమన్నట్టే కదా. బికాస్ తిను ఏదైతే లీగలీ బౌండ్ టు డూ ఉన్నాడో చేయడానికి, అది చెయ్యకపోవటం కూడా నేరమే కదా. సో నేరానికి ఏదన్నా ఇంటెన్షనల్ ఎయిడ్ చేస్తే అప్పుడు ఈ పర్సన్ ఏం చేసినట్టు సార్? అబేట్మెంట్ చేసినట్టు. రైట్ సార్, ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2, యాక్ట్ నీడ్ నాట్ టు బి డన్. రైట్ సార్, ఇవన్నీ షార్ట్ ఫామ్ సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పర్సన్కి 5 lakh రూపీస్ ఇస్తున్నాడు ఒక మనిషిని చంపమని, మర్డర్ చేయమని. రైట్ సార్, తినేం చెప్తున్నాడు? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? ఐ విల్ నాట్ కిల్ ఎనీ పర్సన్. రైట్ సార్, ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా ఈ పర్సన్ అబేట్మెంట్ చేసినట్ట? ఈ సెక్షన్ చెప్తుంది ఓఎస్ అబేట్మెంట్ చేసినట్టే. బికాస్ బై సపోజ్ ఈరోజు వీడు వచ్చి రిపోర్ట్ చేయలేదు అనుకోండి సార్, వీడు వేరే వాడితో చెప్పవచ్చు కదా. రైట్ సార్, తినైతే అబేట్ చేసినట్టే కదా, దో తిను అఫెన్స్ చేసినా చేయకపోయినా. రైట్ సార్, సో ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2 అదే చెప్తుంది, యాక్ట్ నీడ్ నాట్ టు బి డన్. రైట్, ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 3, పర్సన్ అబేటెడ్ నీడ్ నాట్ బి క్యాపబుల్ ఆఫ్ లా. ఇది చాలా చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు సార్. రైట్ సార్, ఇప్పుడు మనం జనరల్ ఎక్సెప్షన్స్లో ఏం చదువుకొని వచ్చాం సార్? ఏదన్నా చిన్న పిల్లోడు ఏదైనా అఫెన్స్ చేస్తే అది అఫెన్స్గా భావించాం, ఆ చిన్న పిల్లోడికి ఏం శిక్ష పడదు. రైట్ సార్, అండర్ 7 years కానీ ఏజ్ ఏదైనా పిల్లోడు చేస్తుండే. రైట్ సార్, సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడు? ఓకే, నేను ఒక చిన్న పిల్లోడిని హైర్ చేస్తా, ఆ స్మాల్ కిడ్ అండర్ వాట్ సార్? 7 years. రైట్ సార్, ఆ 7 years బాబుని హైర్ చేసుకొని మంచిగా ట్రైన్ చేసి ఆ అబ్బాయితో చంపించాడు అనుకోండి, ఆ చిన్న పిల్లోడికి అప్పుడు శిక్ష పడదు కదా. బట్ ఈ పర్సన్కి అబేట్మెంట్ కింద శిక్ష పడుతుందా లేదా అంటే ఓఎస్ పడుతుంది. బికాస్ మీరు అవతలున్న వ్యక్తి, ఈ వ్యక్తి కెపాబిలిటీ అవసరం లేదు అని చెప్తుంది ఈ సెక్షన్. రైట్ సార్, బికాస్ అఫెన్స్ ఎవరికి పడాలి? ఈ పర్సన్కి పడాలి. కాబట్టి ఈ పర్సన్ క్యాపబుల్ అయినా ఇన్క్యాపబుల్ అయినా డజంట్ మ్యాటర్. ఇన్క్యాపబుల్ అంటే ఇప్పుడు బై సపోజ్ సార్ అన్సౌండ్ మైండ్ పర్సన్స్ ఉంటారు, ఇంటాక్సికేటెడ్ పర్సన్స్ ఉంటారు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు అండర్ 7 years ఆఫ్ ఏజ్. రైట్ సార్, వాళ్ళు చేస్తే అఫెన్స్ కాదు, బట్ తిన అబేట్మెంట్ చేసినందుకు శిక్ష పడుతుంది అని ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 3 చెప్తుంది. రైట్ సార్, ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 4, అబేట్మెంట్ ఆఫ్ అబేట్మెంట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. అబేట్మెంట్ కి అబేట్మెంట్ అంట. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు సార్, తిను ఒక పర్సన్కి 5 lakhs ఇచ్చేసి చంపమని చెప్పాడు. తినేం చేశాడు? ఇంకొక వ్యక్తిని హైర్ చేసుకొని తనకు 2 lakhs ఇచ్చి అఫెన్స్ చేయమని చెప్పాడు. రైట్ సార్, సో తిను అబేట్మెంట్ చేసినట్టేనా? అబేట్మెంట్ కి అబేట్మెంట్ కూడా పనిషబుల్ అఫెన్సే. సో తిను అబేట్మెంట్ చేశాడు, తిను కూడా అబేట్మెంట్ చేశాడు, కాబట్టి అబేట్మెంట్ కి అబేట్మెంట్. రైట్ సార్, అబేట్మెంట్ ఆఫ్ అబేట్మెంట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. లాస్ట్ ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 5, అబేటర్ నీడ్ నాట్ కన్సల్ట్ ద అఫెండర్. అంటే ఎవడైతే అబేటర్ ఉన్నాడో వాడికి అఫెండర్ తెలియాల్సిన అవసరం లేదు. రైట్ సార్, సో జనరల్గా మనం సుపారీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు అతడు మూవీలో చూసుంటే, రైట్ సార్, కోటా శ్రీనివాస్ మహేష్ బాబుని హైర్ చేసుకుంటాడు, బట్ ఓన్లీ త్రూ ఫోన్ కాల్ దే విల్ టాక్, ఒకళ్ళొకళ్ళ ఫేస్ తెలీదు. రైట్ సార్, సో అబేటర్కి అఫెండర్ తెలియాల్సిన అవసరం లేదు అని ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 5 చెప్తుంది. రైట్ సార్,
సో మీకు రఫ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్, ప్రాపర్గా వర్డ్ టు వర్డ్ బేరాక్ మొత్తం నేర్చుకొని, రైట్ సార్, ప్రాపర్గా అర్థం చేసుకుందాం, ప్రాపర్గా ప్రతి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, దానిలో ఇచ్చిన ఇల్లుస్ట్రేషన్స్ కూడా చూద్దాం. సో కొంచెం ఓపిక పట్టాలి, బిగ్ సెక్షన్ కాబట్టి, రైట్ సార్. సో ఫస్ట్ చూడండి సార్, a person abates an offense who abates either the commission of an offense or the commission of an act which would be an offense if committed by a person capable by law of committing an offense with the same intention or knowledge as that of the abater. అంటే సింపుల్ సార్, అంటే ఈ వ్యక్తితోటి ఆఫెన్స్కి ఇన్స్టిగేట్ చేస్తున్నాడు, కాన్స్పిరసీ చేస్తున్నాడు, లేకపోతే ఇంటెన్షన్ లేట్ చేస్తున్నాడు కాబట్టి దిస్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ద అబేటర్, రైట్ సార్. డన్. జనరల్గా ఈ సెక్షన్లో కొంచెం ఎక్స్ట్రా ఏం చెప్పారంటే, వీడికి కూడా ఇంటెన్షన్ ఉండాలి, వీడికి కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు, వీడికి క్యాపబుల్ అయి ఉండాలి అని చెప్తున్నారు. బట్ ఇవన్నిటికీ ఎక్స్ప్లెనేషన్లో చెప్తారు వాళ్ళు. క్యాపబుల్ అవ్వకపోయినా అవసరం లేదు, రైట్ సార్. ఇంటెన్షన్ ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, ఇవన్నీ చెప్తారు సార్. ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సార్ మనం. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, ద అబేట్మెంట్ ఆఫ్ ది ఇల్లీగల్ ఒమిషన్ ఆఫ్ అన్ యాక్ట్ మే అమౌంట్ టు అన్ అఫెన్స్ ఆల్దో ద అబేటర్ మే నాట్ హిమ్సెల్ఫ్ బి బౌండ్ టు డూ దట్ యాక్ట్, రైట్ సార్. సో ఈ వ్యక్తితో ఏం చెప్పిస్తున్నాడు సార్, ఇల్లీగల్ ఒమిషన్. ఇన్ మై ఎగ్జాంపుల్ హీఈస్ ద పోలీస్ కాప్ అండ్ ఈయన ఎఫ్ఐఆర్ చేయకూడదు అని చెప్తున్నాడు, రైట్ సార్. సో అబేట్మెంట్ ఇల్లీగల్ ఒమిషన్కి చేసినా కానీ అబేట్మెంటే అవుతుంది అండ్ హీల్ బికమ్ అబేటర్ అండ్ దీనికి అబేట్మెంట్ కింద పనిష్మెంట్ పడుతుంది, రైట్ సార్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1 చెప్తుంది. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2, టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ ఆఫ్ అబేట్మెంట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ that the act abated should be committed or that the effect requisite to constitute the offenses should be caused. నేను ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2లో ఏం చెప్పాను సార్, తినకి ఒక పని చేయమని చెప్పాడు, బై గివింగ్ 5 lakhs rupees వీడిని మర్డర్ చేయమని చెప్పాడు. వీడేం చెప్తున్నాడు, ఎట్లా కనిపిస్తున్నాను రా, నేను మర్డర్ చెయ్యను, బట్ స్టిల్ తిన్ అబేట్మెంట్ చేసినట్టా కాదా, రైట్ సార్. ఇల్లుస్ట్రేషన్ కూడా ఉంది సార్, ప్రాపర్ బేరాక్ ఇల్లుస్ట్రేషన్ చదువుతాను చూడండి సార్. ఏ ఇన్స్టిగేట్స్ బి టు మర్డర్ సి. ఏ బిని ఇన్స్టిగేట్ చేశాడు, ఏం చేయమని సార్, మర్డర్ చేయమని సిది. బి రిఫ్యూజెస్ టు డూ సో. బి ఏం చెప్పాడు, నేను అలాంటి పనులు చేయను. ఏ ఇస్ గిల్టీ ఆఫ్ అబేటింగ్ బి టు కమిట్ మర్డర్, రైట్ సార్. సో ఏ గిల్టీ అవుతాడా, ఓఎస్ అవుతాడు. ఇక్కడ చూడండి సార్, ఏ ఇన్స్టిగేట్స్ బి టు మర్డర్ హూమ్ సార్, సి, రైట్ సార్. బి రిఫ్యూజెస్ టు డూ బి అని చెప్తాడు, నో నేను చంపను, బట్ స్టిల్ ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ అబేటింగ్ బి టు కమిట్ మర్డర్. ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ అబేటింగ్ బి టు కమిట్ మర్డర్, రైట్ సార్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ చూడండి సార్. ఏ ఇన్స్టిగేట్స్ బి టు మర్డర్ డి. B in pursuance of the instigation stabs D. D recovers from the wound. A is guilty of instigating B to commit murder, right sir. So ఇక్కడ A instigate చేశాడు B ని to murder whom sir, D. B వెళ్ళి D ని చంపడానికి కత్తితో పొడిచాడు కూడా, బట్ D టైం బాగుంది, D రికవర్స్ ఫ్రమ్ ద wound. D జస్ట్ రికవర్ అయిపోతే స్టిల్ ఆఫెన్సే కదా సార్. వీడికి అటెంప్ట్ టు మర్డర్ కింద పడుతుంది Bకి, రైట్ సార్. ఏకేమో అబేట్మెంట్ కింద పడుతుంది, రైట్ సార్. డి రికవర్ అయిపోయాడు కాబట్టి, డి విక్టిమ్ కాబట్టి వాడికి ఏం పడదు, రైట్ సార్. సో ఏ ఈజ్ గిల్టీ ఆఫ్ ఇన్స్టిగేటింగ్ బి టు కమిట్ వాట్ సార్, మర్డర్. ఏ ఈజ్ లయబుల్, ఓఎస్ 100% లయబుల్, రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 3. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 3 మనం ఏం డిస్కస్ చేసుకున్నాం సార్, పర్సన్ అబేటెడ్ నీడ్ నాట్ బి క్యాపబుల్ ఆఫ్ లా. అప్పుడు నేను ఏం చెప్పాను సార్, ఎవడైతే ఆఫెన్స్ చేస్తున్నాడో, రైట్ సార్, వాడు క్యాపబుల్ ఆఫ్ లా ఉండాల్సిన అవసరం లేదు. వాడు ఒక చిన్న పిల్లోడు హూ ఇస్ అండర్ 7 years, వాడికి కంప్లీట్ మినహాయింపు ఉన్నదా. ఇక్కడ మనం అబేటర్కి శిక్ష పడాలి, దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. అబేట్మెంట్ జరిగిందా లేదా, చిన్న పిల్లోడు చంపితేంది, పెద్ద పిల్లోడు చంపితేంది, అబేట్మెంట్ చేశాడా లేదా, శిక్ష పడుతుంది, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఈ పర్సన్ ఒక చిన్న పిల్లోడితోటి ఒక మర్డర్ చేయించాడు, రైట్ సార్. సో తిను అఫెండరా, రైట్ సార్, బట్ దీనికి పనిష్మెంట్ పడదు అండర్ జనరల్ ఎక్సెప్షన్స్ బికాస్ హీఈస్ అండర్ 7 years ఆఫ్ ఏజ్. బట్ ఈ పర్సన్ అబేటరా కాదా, అబేట్మెంట్ చేపించాడా లేదా, దీనికి పనిష్మెంట్ పడుతుందా అంటే ఓఎస్ పనిష్మెంట్ పడుతుంది. ఒకసారి చదువుతాను చూడండి సార్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ద పర్సన్ అబేటెడ్ షుడ్ బి క్యాపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్ ఆర్ దట్ హీ షుడ్ హ్యావ్ ద సేమ్ గిల్టీ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ యాజ్ దట్ ఆఫ్ ది అబేటర్ ఆర్ ఎనీ గిల్టీ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్, రైట్ సార్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవడైతే అఫెండర్ ఉన్నాడో వాడు ప్రాపర్గా క్యాపబుల్ ఆఫ్ లా ఉండాల్సిన అవసరం లేదు, వాడికి సేమ్ ఇంటెన్షన్ సేమ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు అని ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది, రైట్ సార్. A with a guilty intentions abates a child or a person of unsound mind to commit an act which would be an offense if committed by a person capable by law of committing an offense and having the same intention as A. Here A, whether the act be committed or not, is guilty of abating an offense. So తిను ఒక చిన్న పిల్లోడిని లేకపోతే పిచ్చోడిని హైర్ చేసుకున్నాడు టు కిల్ సమ్వన్, రైట్ సార్. తిను చంపకపోయినా కానీ తినైతే అబేట్మెంట్ చేశాడు కదా, రైట్ సార్. దీనికైతే మ్యాండేటరీ శిక్ష పడుతుంది. అండ్ తిను చిన్న పిల్లోడు కాబట్టి ఆబ్వియస్లీ తినకి శిక్ష పడదు ఇఫ్ ఈజ్ అండర్ 7 years, రైట్ సార్.
ఇది ఆల్మోస్ట్ సిమిలర్ ఎగ్జాంపుల్ సార్, ప్లీజ్ డూ కవర్ బై యువర్ ఓన్, రైట్ సార్. సిడి ఇది కూడా మీరు చదవండి సార్, సిడి అన్ని చదవండి, మీకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. నౌ లెట్స్ కమ్ టు ద ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 4. ద అబేట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ బీయింగ్ అన్ అఫెన్స్, ద అబేట్మెంట్ ఆఫ్ సచ్ అన్ అబేట్మెంట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. నేను అక్కడ ఏం చెప్పాను సార్, ఒక వ్యక్తి వేరే వ్యక్తిని హైర్ చేసుకున్నారు ఫర్ మర్డరింగ్ సమ్మన్. సో తిను ఏ అబేట్మెంట్ చేసినట్ట కదా, ఓ ఎస్ ఫస్ట్ అబేట్మెంట్ ఇది. బి సిని హైర్ చేసుకున్నాడు ఫర్ డూయింగ్ మర్డర్, సో దిస్ ఈజ్ సెకండ్ అబేట్మెంటా. లాస్ట్లో సి గాని చంపేస్తే, సో ఇది అబేట్మెంట్ కి అబేట్మెంటా, రైట్ సార్, అబేట్మెంట్ కి అబేట్మెంట్. సో ఏకి పనిష్మెంట్ పడుతుందా అంటే ఓ ఎస్ పడుతుంది. ఇక్కడ చూడండి, ఏ ఇన్స్టిగేట్స్ బి టు ఇన్స్టిగేట్ సి టు మర్డర్ జెడ్, బి అకార్డింగ్లీ ఇన్స్టిగేట్ సి టు మర్డర్ జెడ్, and C commits that offense in consequence of B's instigation. B is liable to be punished for his offense with the punishment for a murder. And as A instigated B to commit the offense, A is also liable to the same punishment. అంటే తినికి అబేట్మెంట్ కింద శిక్ష పడుతుంది, తినికి కూడా అబేట్మెంట్ కింద శిక్ష పడుతుంది. బికాస్ తిని కూడా అబేట్మెంట్ చేశాడు, తిను కూడా అబేట్మెంట్ చేశాడు కాబట్టి. రైట్ సార్, హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నౌ కమ్ టు ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 5. It is not necessary to the commission of the offense of abatement by conspiracy that the abater should consult the offense with the person who commits it. It is sufficient if he engages in the conspiracy in the pursuance of which the offense is committed. ఇక్కడ ఏం చెప్తున్నారు సార్, సింపుల్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ ఏంటంటే, ఎవడైతే అబేటర్ ఉన్నాడో, రైట్ సార్, అబేటర్ కి అఫెండర్ పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్, రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, ఎగ్జాంపుల్లో సార్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని చంపుదాం అనుకుంటారు, ఎవరిని సార్, జెడ్ని, రైట్ సార్. బట్ పాయిజన్ కావాలి కదా, సో పాయిజన్ ఇవ్వడానికి బి వెళ్ళి సికి చెప్పాడు, బాబు పాయిజన్ తీసుకునిరా. సి ఏం చెప్పాడు, ఆ పాయిజన్ ఎవడు తాపుతాడు అని అడిగాడు. బి ఏం చెప్పాడు, అది సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ చెప్పము. దాని తర్వాత పాయిజన్ తీసుకొచ్చేసాడు. పాయిజన్ ఏ తీసుకొని వెళ్ళి ప్రాపర్గా వెళ్ళి జెడ్ని చంపేశాడు. సో ఇక్కడ ఏకి సికి ఏమైనా పరిచయం ఉందా అంటే లేదు. బట్ ఆబ్వియస్లీ దీస్ ఆల్ పీపుల్ ఆర్ లయబుల్ ఆర్ నాట్ సార్, 100% లయబుల్, రైట్ సార్. ఏకేసీకి పరిచయం ఉంటే ఏంది, లేకపోతే ఏంది, రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి సార్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 5. It is not necessary to the commission of the offense of abatement by conspiracy that the abater should consult the offense with the person who commits it. It is sufficient if he engages in conspiracy in pursuance of which the offense is committed. Illustration. A consults with B a plan for poisoning Z. It is agreed that A shall administer the poison. B then explains the plan to C, mentioning that a third person is to administer the poison, but without mentioning A's name. C agrees to procure the poison and procures and delivers it to B for the purpose of its being used in the manner explained. A admits the poison. Z dies in consequence. Here, though A and C have not conspired together, yet C has been engaged in the conspiracy in pursuance of which Z has been murdered. C has therefore committed the offense defined in this section and is liable to the punishment of murder. అంటే సికి ఏకి పరిచయం ఉన్నా లేకపోయినా, రైట్ సార్, బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆఫెన్స్ ఆర్ నాట్ సార్, ఇద్దరికి పనిష్మెంట్ పడుతుంది అంటే ఓఎస్ పనిష్మెంట్ పడుతుంది, ముగ్గురికి పడుతుంది, రైట్ సార్. క్లియర్ ఇనఫ్. సో మీరు ఏం చేయండి అంటే సార్, వెనెవర్ యు ఆర్ గోయింగ్ విత్ దిస్ సెక్షన్ కొంచెం పెద్దది కాబట్టి ఈ చార్ట్ ప్రాపర్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్ సార్. బికాస్ మీకు ఫస్ట్ ఏదైతే 3 లైన్స్ ఉన్నాయో దీన్ని అర్థం చేపించడానికి ఎక్స్ప్లెనేషన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఇచ్చారు కాబట్టి, రైట్ సార్. క్లియర్ ఇనఫ్. చెక్ అవుట్ దిస్ క్వశ్చన్ సార్. అబేట్మెంట్ ఆఫ్ అన్ ఆఫెన్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆఫెన్స్, రైట్ సార్. మనము ప్రాపర్గా సెక్షన్ నెంబర్ 46లో, రైట్ సార్, మీకు గుర్తుంటే ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మనకేం అర్థమైంది సార్ అంటే, అబేట్మెంట్ చేసేవాడు కానీ అబేట్మెంట్ చేయడానికి ట్రై చేస్తే అఫెండర్ అఫెన్స్ చేసినా చేయకపోయినా, అఫెండర్ ఇన్క్యాపబుల్ ఉన్నా కానీ, అఫెండర్ పని చేయాల్సింది ఒమిషన్ కానీ చేయించినట్టయితే, రైట్ సార్, అబేట్మెంట్కి అబేట్మెంట్ కూడా పనిషబుల్. సో కెన్ ఐ సే లైక్ దిస్, అబేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ అన్ అఫెన్స్? ఓ ఎస్, abatement of an offense is always an offense. So try to remember this, right sir. Next, X with intent to murder Y instigates his 6 years old servant A to do an act which will cause death of Y. A does the act, but in the absence of X, the act of A resulted in death of Y, right sir. So X Y ni murder చేసే ఉద్దేశంతో ఎవరిని హైర్ చేశారు సార్? A ని, who is a servant of X, correct or not sir? దాని తర్వాత బై సపోజ్ ఈయన్ని చంపేశాడు ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎక్స్. యాబ్సెన్స్ అయింది, ఈయన ప్రెజెన్స్లోనే మ్యాండేటరీగా చేయాలని అయింది, అలా ఏం రూల్ లేదు, రైట్ సార్. సో ఎక్స్ ఈజ్ లయబుల్ అండ్ ఈ సబ్జెక్ట్ టు ద పనిష్మెంట్ ఆఫ్ డెత్, 100% పనిష్మెంట్ పడుతుంది, రైట్ సార్. నెక్స్ట్, ఏ అబేట్స్ బి టు కమిట్ అ థెఫ్ట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ సి.
B. Finding an opportunity picks C's pocket while C was traveling by a bus. Give the correct answer. Sir, ఈ క్వశ్చన్ కి కొంచెం కాంట్రవర్సీ ఉంది, బట్ యా, A is responsible for abatement of theft. This is the right answer. Controversy is related to the C option. Right, sir? So, A abate చేశాడు Bని C ఇంటి నుంచి దొంగతనం చేయమన్నా, రైట్ సార్. బట్ B ఎప్పుడు దొంగతనం చేశాడు సార్? ఎప్పుడైతే C బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు అప్పుడు, రైట్ సార్. సో మీరు చూస్తే ఏ దొంగతనం చేయమన్నాడా లేదా, రైట్ సార్. ఇప్పుడు B ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చేస్తాడు కాబట్టి ఏ ఆన్సర్ ఈజ్ రైట్. ఇఫ్ యూ సే నో 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 సార్, సార్ ఇంట్లో జరిగే థెఫ్ట్ వేరు, బస్లో జరిగే థెఫ్ట్ వేరు, అలాగానే మీరు బైఫర్కేట్ చేయగలిగితే యూ క్యాన్ గో ఫర్ దిస్ ఆప్షన్. A is not responsible for abatement of committing theft because theft has not been committed from the house. But I'll go with this option. Na preference ఏంటంటే you also go with that option only. Right, sir? Otherwise, it's your wish. Next question. X with the intention of murdering Z instigates Y, a child below 7 years, to do an act which causes Z's death. Y in the absence of X in consequence of abatement does the act and thereby causes Z's death. Now, Y is not liable for murder being wholly incapable, but X is liable for abatement. సార్ ఇది మనము సెక్షన్ నంబర్ 46 ఎక్స్ప్లెనేషన్ నంబర్ 3లో చూసామా సార్? ఎవరితో అయితే మీరు అబేట్మెంట్ చేపిస్తున్నారో, ఎవరితో అయితే ఆఫెన్స్ చేపిస్తున్నారో ఇన్ అబేట్మెంట్, రైట్ సార్, అఫెండర్ క్యాపబుల్ ఉండాల్సిన అవసరం లేదు, రైట్ సార్. ఇక్కడ సినారియో ఏంది? ఎక్స్ జెడ్ని చంపుదాం అనుకున్నాడు, రైట్ సార్. వాడు ఒక చిన్న పిల్లోడిని వై హూ ఈజ్ బిలో 7 years వీడిని ఇన్స్టిగేట్ చేసి వీటితోటి తినని చంపించాడు, అంతేనా సార్? దీనికి ఏమైనా పనిష్మెంట్ పడుతుందా అంటే ఓ నో పడదు. బికాజ్ జనరల్ ఎక్సెప్షన్స్ కింద అండర్ 7 years కాబట్టి 100% మినాయింపు ఉంటుంది. బట్ వీడికి మినాయింపు ఉంటుందా? 100% ఉండదు. బికాజ్ దీనికి అబేట్మెంట్ కింద శిక్ష పడుతుంది. దట్ ఈస్ వాట్ ఆన్సర్ ఈస్ సేయింగ్. వై ఈస్ నాట్ లయబుల్ ఫర్ మర్డర్ బీయింగ్ హోల్లీ ఇన్కాపబుల్, బట్ ఎక్స్ ఈజ్ లయబుల్ ఫర్ అబేట్మెంట్, రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఫర్ అబేట్మెంట్ it is not necessary that the person abated should be capable of committing an offense under the law or should have the same guilty intention. Explanation number 3 of section number 46. అదే చెప్తుందా సార్? అంటే మీరు అబేట్మెంట్ చేసేటప్పుడు అవతలున్న ఎవరైతే అఫెండర్ ఉన్నాడో ఆ అఫెండర్ మ్యాండేటరీగా క్యాపబుల్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 3లో చదువుకున్నాం సార్. చిన్న పిల్లలైనా కానీ పిచ్చోళ్ళైనా కానీ, ఇల్లుస్ట్రేషన్లో కూడా ఉంది అక్కడ, రైట్ సార్. చిన్న పిల్లలైనా కానీ పిచ్చోళ్ళైనా కానీ వాళ్ళతో కూడా మర్డర్ చేయించాడు ఇన్ అబేట్మెంట్ అంటే ఎస్, ఎవరైతే అబేట్మెంట్ చేస్తున్నాడో, అబేటర్ ఎవరైతున్నాడో వాడికైతే పనిష్మెంట్ పడుతుంది, రైట్ సార్. సో అఫెండర్ క్యాపబుల్ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత, వన్ హూ ఇంటెన్షనల్లీ ఎయిడ్స్ బై అన్ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ ద డూయింగ్ ఆఫ్ దట్ థింగ్ ఈస్ కాల్డ్ అబేట్మెంట్ ఆఫ్ అ థింగ్, రైట్ సార్. ఇల్లీగల్ ఒమిషన్ ఎక్స్ప్లెనేషన్ నంబర్ 1 ఆఫ్ సెక్షన్ నంబర్ 46. అంటే మీరు అబేట్మెంట్ వల్ల ఇల్లీగల్ ఒమిషన్ చేయించినా కానీ అది కూడా అబేట్మెంట్కే వస్తుంది అండ్ శిక్ష పడుతుంది, రైట్ సార్. క్లియర్ ఇనఫ్?